హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ ఆర్వి. ఇదైతే సాటర్డే రోజు అనమాట. బయటికి వెళ్ళామన్నమాట. నిశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కేఎల్సీసీకి వెళ్తూ ఉంటే ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట. అంటే ఎప్పుడో ఒకసారి అందరం కలిసి వీలవుతుంది కదా వెళ్ళడానికి. ఇంకా ఆ రోజు వెళ్ళాము. కానీ మా బ్యాళ్ళకి ఏంటంటే వర్షం పడిందనమాట ఫుల్గా. వాటర్ షో అయితే చూడ్డానికైతే వెళ్ళామన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. పైగా రైన్ పడుతూ ఉన్నింది కదా, కొంచెము తడుస్తూ వాళ్ళకి బాగా ఎగ్జైటింగ్గా చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారనమాట. కాకపోతే స్టార్టింగ్లోనే పాపం ఆడుకుంటారు అనుకున్నాం కానీ ప్లే ఏరియాలో ఆడలేకపోయారు. ఓన్లీ కాసేపు అట్లా ఆడారనమాట. ఒక 2 క్లిప్స్ అయితే సండే రోజు తీసినవి యాడ్ చేశాను అనమాట. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమైంది నీ షూ డాడీ షూ అక్కడ పెట్టున్నాను, వర్షం పడుతుందని బయట పెట్టేసేనా. డార్వి చూడు ఇక్కడ. డార్వి ఏంటమ్మా? ఓయ్ డార్వి ఏంటి? స్విమ్మింగ్. ఓకే డార్వి ఏంటి? క్యూట్. మామీ ఏంటి? బ్యూటిఫుల్. స్విమ్మింగ్ చేస్తున్నాయా ఫిష్? నువ్వు అట్లా స్విమ్ చేస్తున్నాయా? నువ్వు కింద చేయకూడదు, వాటర్లో చేయాలి. వస్తుంది, మళ్ళీ పెడతా. థ్యాంక్ యూ. రచ్చ చేసి హ్యాపీనా ఇప్పుడు? హ్యాపీనా? నువ్వు బ్రెడ్ తినడానికి కాదు కదా, అదంతా లీక్ చేయడానికి కదా. ఆమె బ్రెడ్ తినడంలే. అత్తి పిల్ల. బాగా అనుకో. డార్వి ఎవరక్కడ? హాయ్. వావ్ డార్వి. వర్షంలో పోవద్దు నేహా. పడుతుందా వర్షం? డార్వి అయితే బాగా ఎంజాయ్ చేసిందనమాట. అంటే ఇది సెకండ్ టైం చూసింది కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా చిన్నపిల్ల, అంటే 7 months అంత ఏజ్ ఉన్నప్పుడు అనమాట. అసలుకి అంటే తెలియదు కదా. ఇప్పుడైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట వాటర్ షో, ఇంకా సేపు తర్వాత స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఫుల్ వర్షం పడింది. వర్షం పడడం వల్ల పిల్లలు ఆడుకోవడం కొంచెం కష్టమైంది కానీ చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. పైన నుంచి స్నో పడుతున్నట్టుగా బాగా అనిపించింది, చాలా బాగా ఉంది. కానీ పిల్లలు ఇప్పుడే బాగా ఎంజాయ్ చేశారనమాట. వర్షంలో ఎక్కువ తడవనీయం కదా, ఇప్పుడైతే కొంచెం వాళ్ళకి అవకాశం కూడా దొరికిందని మంచిగా హ్యాపీగా ఆడుకున్నారు. ఇంకైతే స్టార్ట్ అయిపోయిందనమాట వాటర్ షో. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వర్షం ఇప్పుడే పడాలా? ఇక్కడ చూడండి, స్మైల్. వావ్ డార్వి.
క్యూటీ బాయ్. నిషు నువ్వు చూడమ్మా. దార్వి పద, దాని మీదే వెళ్ళాలా నువ్వు? పక్కన నడవచ్చు కదా దార్వి. ఓయ్ పక్కన నడవచ్చుగా. అన్నిటి ఉన్నాలే పద. అదేమన్నా ఐస్ క్రీమా? ఐస్ క్రీమా అంటున్నా. ఏంటి? క్లోజ్ చేయి మూత. థ్యాంక్ యూ నానా. నువ్వు ఎందుకు చెప్తున్నావు థ్యాంక్ యూ నానా అని? థ్యాంక్ యూ నాన్న దార్వి. థ్యాంక్ యూ నానా.